హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణవేణ కింగ్ 2001. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ గోంగూర చికెన్ ఫ్రై. దీనికి ముందుగా చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ధనియా పొడి వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత 2 టమాటాలు, 1 కప్పు గోంగూర, 4 మిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందమైన గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం రంగు మారాక సన్నగా కరిగి పెట్టుకున్నటువంటి గోంగూర దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్. గోంగూర వేగిపోయాక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నటువంటి చికెన్ దీనిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాక మొత్తం కలపాలి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది ఇలా ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం మనకు వాటర్ లాగా వచ్చేసి చికెన్ మొత్తం ఉడికిపోతుంది ఫ్రెండ్స్. టమాటా వేసాం కదా ఫ్రెండ్స్, ఇలా మనకు వాటర్ అనేది వచ్చేసి చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గోంగూర చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.